हसित हसित तरगल हरिधर जानवे अरुण भानु चरण किरण स्वर वीणवे रसरम्य में लावण्य में प्रिय गान में दरहास में पूरिंचवे लालिंचवे इहलोक में मरिपिंचवे अधर सुधल मधुर कथल सारानीवे वलपु होयल चरुकु तीपि भारानीवे सम्मोहनंगा अम्मदंगा नासामिरंगा నమస్కారం అందరూ ఆహూతులకు మీ బల్యం వేణుమాతో నమస్కారాలు. ఈరోజు నా 53వ జన్మదినోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా టి రావు గారు వచ్చారు, రైటర్ వేణు గారు వచ్చారు, శివసత్యనారాయణ గారు వచ్చారు, ఆర్టిస్ట్ అఖిల్ గారు వచ్చారు, మరి డాక్టర్ మునిగాల రాజేంద్ర గారు మెదక్ నుంచి వచ్చారు. మీ పేరు? బ్రహ్మాజీరావు గారు వచ్చారు. అందరికీ కూడా నేను ముందుగా స్వాగతం పలుకుతున్నాను. అట్లాగే హరి ఇవాళ కోఆర్డినేట్ చేస్తున్న ప్రోగ్రామ్ని. మరి ఈ బల్యం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సాహితీ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంఘసేవా సంస్థ 31/72/1991 అంటే 1991లో రిజిస్టర్ అయింది. మరి ఈ ప్రోగ్రామ్కి మనకి కెమెరా సౌజన్యం చేస్తుంది గైని భాస్కర్ గౌడ్ గారు. మరి అట్లాగే మీ పేరు? రమేష్ గారు మాకు సహకరిస్తున్నారు ఎవ్రీ ఇయర్. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లాగే కేక్ని తేవడానికి పర్వతాలు చెఫ్ గారు ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మినుముల సంపత్ గౌడ్ గారు మిగతా కార్యక్రమాలను చూస్తున్నారు. సో వీళ్ళకి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి హాల్లో జరుగుతున్నటువంటి బల్యం విశిష్ట పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో మరి నేడు ముఖ్యంగా ఫస్ట్ ఏవీలు ఉంటాయి. ఏవీలు ప్రదర్శన తర్వాత బల్యం విశిష్ట దంపతుల అవార్డులు, బల్యం విశిష్ట పురస్కారాలు ప్రదానం చేయబడతాయి. అట్లాగే జన్మదిన వేడుకలు కూడా ఘనంగా జరగనున్నాయి. సో ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అభిమానులకు, అతిరథ మహారాజు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నాకు నమోవాక తెలియజేసుకుంటాను. మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్కారం. వంపు సంపు దివ్య చరిత సుకుమారివే ఉదయ కాంతి నవ్య తలుకు చిరునామావే అతి సౌమ్యమే తొలి ప్రాయమే ప్రియ రాగమే. సుకుమారివే ఉదయ కాంతి నవ్య తలుకు చిరునామావే అతి సౌమ్యమే తొలి ప్రాయమే ప్రియ రాగమే సహవాసమే కనువిందువే మది పొందువే ప్రియురాలివే మధుశాలవే శ్వేత పుష్ప చిలుకులకు మారానివే వలపు తలుపు వెలుగు చిలుకు నేస్తానివే ఏ హృదయ రవళి కులుకులకు మారానివే ప్రణయ సరళి తెలియజేయు మధురానివే మోహనంగా సమ్మోహనంగా పరువాలు నా ముందు ఆరేయవే ప్రణయాలు జత చేసి మురిపించవే. బల్యం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ రిజిస్టర్డ్ నంబర్ 31/72/1991 సాహితీ సాంస్కృతిక ఆధ్యాత్మిక మరియు సంఘ సేవా సంస్థ. ప్రసిద్ధ రచయిత, దర్శక నిర్మాత, ఆల్రౌండర్ స్టార్ శ్రీ బల్యం వేణుమాధవ్ గారి 53వ జన్మదినోత్సవం సందర్భంగా బల్యం విశిష్ట పురస్కార ప్రదానోత్సవం. బ్యానర్లో రఘుపతి వెంకయ్య నాయుడు స్మారక పురస్కారం అందుకుంటున్న దర్శక నిర్మాత ఆల్రౌండర్ స్టార్ శ్రీ బల్యం వేణుమాధవ్ ఫోటోల్ని చూడవచ్చు. వేదిక తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి హాల్, ఫిలిం నగర్, తెలంగాణ. తేదీ జూలై 27, 2025 ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు. ఇక్కడికి విచ్చేసిన ఆహూతులకు, ముఖ్యంగా ఆచార్యులు గారికి, వారి శ్రీమతి గారు అనురాధ గారికి,
టి రాము గారికి, మునగాల రాజేందర్ గారికి, అఖిల్ గారికి, శివసత్యనారాయణ గారికి, రమేష్ గారికి, గైని భాస్కర్ గారికి తొలుత స్వాగతం పలుకుతూ ముందుగా ఏవీ ప్రదర్శన మా హరి మీకు అందిస్తాడు. ఏవీలో బల్లెం వేణుమాధవ్ గారికి, తర్వాత సూరత్ నుంచి ఇక్కడికి వచ్చిన భోగా గోవర్ధన్ గారికి, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి అతిరథ మహారాజులు టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ నూకరాజు బోయిడు నాయుడు గారికి, అట్లాగే నంబర్ 1 హీరో రాజేందర్ గారికి, అట్లాగే స్వాతి నాయుడు గారికి, వాలి సత్యప్రకాష్ గారికి, జోర్దార్ వెన్నెల గారికి, అట్లాగే విశిష్ట దంపతుల అవార్డు స్వీకరిస్తున్న ఆర్కే ఆచార్యులు శ్రీమతి అనురాధ దంపతుల గారికి, తర్వాత ఆవుల బుచ్చిరెడ్డి రేణుక గారులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి లక్ష్మీకాంత్ గారికి ప్రత్యేక ఆహ్వానం. ఇక కార్యక్రమం కొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. ఓవర్ టు భాస్కర్. రెడీయా? హరి మాకు ఇక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈనాటి కార్యక్రమానికి అతిథుల్ని వేదిక మీదకి పిలిచే కార్యక్రమంకు ముందు ఈ నా ప్రయాణంలో కొందరు మిస్ అయినటువంటి మహానుభావుల్ని గుర్తు చేసుకుంటూ, ఫస్ట్ ముఖ్యంగా మా నాన్నగారు, నాకు ఆయన డిప్యూటీ తహసీల్దార్గా జాబ్ చేసి రిజైన్ అయిన తర్వాత కూడా, అంటే ఆయన కంప్లీట్ అయిపోయినాక, జాబ్ అయిపోయినాక నా సినిమాలన్నిటికీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించి నాకు వెన్నుతట్టి ప్రోత్సహించిన నాన్నగారు 12 సెప్టెంబర్ 2024 పరమపదించడం జరిగింది. 1 year దగ్గర పడింది. సో ఆయన్ని స్మరిస్తున్నాను ఇక్కడ. అట్లాగే నాకు ఒక సోదరుడు లాంటి జీవీఎన్ఆర్ఎస్ఎస్ వరప్రసాద్ గారు, వారు రికార్డ్ అవుతుందా? జీవీఎన్ఆర్ఎస్ఎస్ వరప్రసాద్ గారు అడ్వకేట్ గారు, వారు లక్ష్మీకాంత్ గారు కూడా తమ్ముళ్ళు లాంటి వారు కూడా పరమపదించడం. అట్లాగే నేను సినిమా తీస్తాను అనగానే నాకు ఆర్థిక సహాయం చేసి ముంగట డబ్బు పెట్టి నన్ను ప్రోత్సహించినటువంటి నిర్మాత లయన్ ఏ విజయ్ కుమార్ గారు పరమపదించడం జరిగింది. అన్నీ 1 సంవత్సరంలోనే గ్యాప్లో జరిగాయి. అట్లాగే మరొక మిత్రుడు రెహమాన్, ఒక నన్ను ప్రేమించే సినిమాలో సెకండ్ లీడ్గా చేసినటువంటి రాఖీ అని స్క్రీన్ నేమ్ అయింది. ఆ రెహమాన్ గారు కూడా పరమపదించింది ఈ సంవత్సరమే. అట్లాగే మా గురువు గారు నన్ను 11 సినిమాలకు రైటర్గా పెట్టిన వల్లభనేని జనార్దన్ గారు, శ్రీ వల్లభనేని జనార్దన్ గారు కూడా ఈ 1 year స్పాన్లోనే వీరందరినీ కోరుకోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఫస్ట్ వారిని ధ్యానం చేసుకొని ఆ తర్వాత నా వేడుక జరుపుకోవాలని అనుకున్నాను. అందుకే మరొకసారి వారిని అందరినీ శ్రీ బల్లెం రంగస్వామి గారు మా నాన్నగారికి, అట్లాగే రెహమాన్ రాఖీ గారికి, అట్లాగే శ్రీ వల్లభనేని జనార్దన్ గారికి, అట్లాగే జీవీఎన్ఆర్ఎస్ఎస్ వరప్రసాద్ గారికి, వీరందరికీ కూడా నేను ఒకసారి వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ, అట్లాగే లయన్ ఏ విజయ్ కుమార్ గారు మా గురువు గారు, మరి వారికి కూడా నివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, మరి వారి అంత్యక్రియలకు నాతో పాటు లక్ష్మీకాంత్ గారు కూడా రావడం జరిగింది, విజయ్ కుమార్ గారికి. సో వారిని ఈ స్టేజ్ మీద వాళ్ళు గుర్తు చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ వాళ్ళని గుర్తు చేసుకున్న తర్వాత మనము అంచెలంచెలుగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళందరినీ నేను స్మరించుకుంటూ, ఈ ఏడాది నేను కోల్పోయినటువంటి గొప్ప లాస్ అనమాట. విజయ్ కుమార్ సారు, వరప్రసాద్ గారు, తర్వాత ఇందాకే పేర్కొన్నటువంటి మా నాన్నగారు, రైమాన్ నాకు హెల్ప్ చేసిన అతను, అందరూ 1 year స్పాన్లో నేను కోల్పోవడం జరిగింది. కాబట్టి వారిని గుర్తు చేసుకున్నాను. ఇక ఈ కార్యక్రమానికి ముందుగా ఈ వేదిక మీదకి లక్ష్మీకాంత్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారికి పూమాలను ఆ చిన్న పాప వేస్తుంది రేమ్మ, ఒక పూమాల అండి. మెడలేమా ఇప్పుడు ఏపీ హైకోర్టు న్యాయవాది, మరి ఇక్కడ యాక్చువల్లీ చాలా విశిష్టంగా తెలుగు రాష్ట్రాలు 2 కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన 2 విశిష్ట దంపతులు మేము సెలెక్ట్ చేయడం జరిగింది. రండి సార్, లక్ష్మణ్ గారు రండి. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన 2 నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక జంటనేమో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్కే ఆచార్యులు గారు, అనురాధ గారు. ఆర్కే ఆచార్యులు గారేమో ఏపీ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ అయితే, అనురాధ గారేమో కరస్పాండెంట్ విద్యాబాల మందిర్కి, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఉన్నటువంటి దానికి. వారిని ముందు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే తెలంగాణ నుంచి ఆవుల బుచ్చిరెడ్డి గారు, రేణుక గారు, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీళ్ళు విశిష్ట దంపతులుగా ఎంపికయ్యారు.
కొన్ని వాళ్ళకి అట్లాగే ఒకరు వాళ్ళ చేతికి వాళ్ళు వేసుకుంటారు. ఇంకొక ఉందండి నా ఒక్క నిమిషం ఆగమ్మ సార్, ఒక అది కూర్చోలేదు సార్, ఒకటి ఒక మీరు ఏం చేయండి, ఒక కొంచెం ఫోటోలకు వచ్చి లాగా వేసుకోండి. మీరు సైడ్ వేసుకుంటే ఎవరు కనబడరు. వాళ్ళది అయిపోయింది, వాళ్ళు వేసుకున్నారా? రెండో దాన్ని లేదా? అది ఇచ్చారు కదా, అక్కడ ఉంది కదా, మీరు చూస్తలేరు, అక్కడ ఉంది. రెడ్ వైట్లు అంటే ఇక్కడ కుదరదు సార్, ఏదొస్తే అదే లక్కీ అంతే. ఇక ఇట్రండి, మీరు ఇట్రండి, ఇక్కడ పడండి, కొంచెం కనబడతారు. అమ్మా ఇక్కడ పడండి, రైట్, మీరు వేస్తారు, రైట్, ఓకేనా? వీళ్ళ పెళ్ళి నా పుట్టినరోజు కన్నా ముందు కింద, ఓకేనా? వాళ్ళకు గుర్తుండిపోతుంది, ఆ జంటకి వాళ్ళకి గుర్తుండిపోతుంది అన్నది నా యొక్క కార్యక్రమ ఉద్దేశం. మీరు కూడా వచ్చి ఇక్కడ మార్చుకోండి, తప్పేం లేదు. సెకండ్ టైం తీసుకోవచ్చు, ఏం కదా, రండి. మాకు కావాలి, మీకొద్దు, మాకు కావాలి. సురోజ్ మంజుల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సరే, దండకు 10 రూపాయలు చూడు, 2 దండలు 20 రూపాయలు. బయటప్పుడు గుర్తు చేయండి. 33 ఏళ్ళు మాత్రమే, 33 మాత్రమే. ఒకటి 53, ఒకటి 33. సార్ రండి సార్, ఆహ్వానిస్తున్నాం. కొంచెం ఒక 2 తీర్లు వదిలేద్దాము. అక్కడ కూర్చోబెట్టేయండి. మీరు ఇక్కడ రండి, చాపేయండి. ఈ 2 కుర్చీలు పెద్దవాళ్ళకి వదిలేద్దాం, ఇంకొచ్చేద్దాం అన్నమాట. నూకరాజు బోయిడి గారు రండి వేదిక మీదకి. ఉల్కుందకర్ మురళీధర్ గారు రండి సార్ వేదిక మీదకి. ప్రముఖ నిర్మాత, సౌజన్య రియల్ ఎస్టేట్ అధినేత శ్రీ రాము గారు. అట్లాగే జోర్దార్ వెన్నెల రండి. సరే, ఓకే. ఒకసారి ఇక్కడ కనబడిపో, ఇక్కడ కనబడి, నువ్వు వచ్చినట్టు హాయ్ అని చెప్పు. ఇక్కడ నుంచి అక్కడ కనబడ, మాకు కెమెరా కనబడాలి కదా. అక్కడ కెమెరా ఉందా? లేదు కదా. అట్లా కాదు, ఇక్కడ వచ్చి హాయ్ అని చెప్పి వెళ్ళు అక్కడికి. అది ఓకేనా? రైట్. డైరెక్టర్ గారు కూడా కనబడిపోండి ఒకసారి. మంజులా సురోజ్ గారు, ఆమె వేదిక మీద రమ్మంటే రానన్నారు. సరే, కనబడి వెళ్ళండి, మళ్ళీ పిలుస్తాము మళ్ళీ మాట్లాడడానికి. రైట్. వాలి సత్యప్రకాష్ గారు రండి సార్ వేదిక మీదకి. నంబర్ వినర్ రాజేందర్ గారు రండి సార్, చెన్నై నుంచి వచ్చారు పాపం ఆయన. భోగ గోవర్ధన్ గారు కలరిస్ట్, సూరత్ నుంచి వచ్చారు, రండి సార్. వారు సూరత్ నుంచి వచ్చారు, ఆయనకి ప్రయాణమే 2 డేస్ 2 డేస్ ప్రయాణం చేసి వచ్చింది. 2 మంత్స్ కింద బుక్ చేసుకుని డేటు, 2 మంత్స్ కింద బుకింగ్. తర్వాత అవార్డీస్ తరఫున లక్ష్మణ్ గారు వచ్చారు, మిట్టా రవిచరణ్ గారి తరఫున. సార్ వేదిక మీద రండి సార్, కనబడిపోండి ఇప్పట్లాగా. ఓసారి ఇక్కడ కనబడి వెళ్ళండి, మా ఫార్మాలిటీ. మీరు వచ్చినట్టు మాకు తెలుస్తుంది కదా, తర్వాత కూడా తెలుస్తుంది, మాకు ముందు తెలియాలి. నమస్కారం. మిట్టా రవిచరణ్ గారు నల్లమల్ల ఫేమ్ తరఫున వచ్చారు వారు, లక్ష్మణ్ గారు వారు ఆత్మీయ మిత్రులు. ఇంకా అవార్డీస్ ఎవరున్నారు కింద? ఇంకా నేను ఎవరినైనా మర్చిపోతే కొంచెం గుర్తు చేయండి సార్. చందు గారు, కడప చందు గారు రావాలి వీరికి. వీరికి కూడా విశిష్ట పురస్కారం ఇస్తున్నాం ఇవాళ, రండి సార్. ముందుగా ఈ కార్యక్రమానికి చాలా దగ్గర నుంచి వచ్చారు, సూర్యాపేట నుంచి, మా మంజులా సురోజ్ గారు, మా డైరెక్టర్ గారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ప్రారంభ వాక్యం, ఎందుకంటే ఒకటి వాళ్ళు బ్రాహ్మలు, మంచి అంటే విశ్వబ్రాహ్మలు కదా, విశ్వబ్రాహ్మలు. తర్వాత రామానుజ సినిమాని రూపొందించినటువంటి గొప్ప వ్యక్తి ఆమె. తర్వాత నన్ను హీరోగా గుర్తించి ఒక సినిమాలో ఒక మంచి వేషం ఇచ్చి, మరి నాకు సార్ ప్లీజ్ వేషం ఇచ్చి ప్రోత్సహించినటువంటి పెద్దలు ఆమె. నన్ను గురువుగా, అంటే తెలుగు యూనివర్సిటీలో నేను యాక్టింగ్ క్లాసెస్ పరచూరి గోపాలకృష్ణ గారితో పాటు తీసుకుంటున్నప్పుడు నాకు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఈమె, డైరెక్షన్ స్టూడెంట్. సో అప్పుడు ఆవిడ తెలియకుండా
ఆ వచ్చినటువంటి అన్ని షార్ట్ ఫిలిమ్స్లో బెస్ట్ షార్ట్ ఫిలింగా తనది సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ పరిచయము. ఆ తర్వాత మాటలతో కాకుండా ఆమె పలకరింపు ఏంటంటే జనరల్లీ అందరూ అవకాశాలు ఇస్తానని ఊరుకుంటారు. సార్ మీరు ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి ప్లీజ్, ఏమనుకోవద్దు 2 నిమిషాలు. అయితే వారు అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఏమనుకోకుండా ఫోన్స్ అన్ని సైలెంట్ మోడ్లో పెట్టుకోండి దయచేసి. సభా మర్యాదను పాటించండి ప్లీజ్. నేను ఎవరికి ఇంకా వ్యక్తిగతంగా చెప్పను. ఇది రంగస్థలం. ఈ రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళం అందరూ. ఇది పక్కన పెట్టిన చాలా మంది అమ్మాయి దగ్గర ఓకేనా? అది కర్పూరం వచ్చింది ఇటు దిగండి, ఫోటోలో వీడియోలో వస్తారు. అత్తేనా మన అది అంటే మా నాన్న అందరూ చూడాలని ఉద్దేశంతో నేను ఇంటికి వెళ్ళానే చూస్తా, కానీ ఆనందం అందరితో పంచుకున్నావు అంటే నా ఉద్దేశం కదా. సారీ కదా మీరు కూడా సింపండి పండిస్తారు కదా.
స్పందించేది కూడా పెట్టేద్దాము. ఇప్పుడు శివసత్యనారాయణ గారు మాట్లాడతారు. ఆయన ఎక్కువసేపు నిలబడి సినిమాలో అందరి బంధువయ్య అనే పాట ఉన్నది. ఆ పాటలో రాజేంద్ర ప్రసాద్ గారు ఆంజనేయ స్వామిగా మారిపోతారు మధ్యలో. అట్లా ఆంజనేయ స్వామిగా మారినప్పుడు నన్నే కోటి రామకృష్ణ గారు ఆంజనేయ స్వామిగా పెట్టారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆ భద్రాచల రాముడు మనందరికీ బంధువే కాబట్టి మనం అంతా కూడా బంధువులమే. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. బల్లెం వేణుమాధవ్ గారు చెప్పలేనంత అనుబంధం ఉంది మాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు డిజిటల్ యూనియన్ తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ యూనియన్ ఆర్టిస్ట్ యూనియన్ యొక్క ప్రధాన కార్యదర్శి గారు, ప్రముఖ నటులు మరి నూకరాజు బోయిడి నాయుడు గారు, చంద్రబాబు నాయుడు లాగా మాకు. అయితే ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి నాకు ఈ జన్మదినకు సంబంధించినటువంటి ఒక శుభాకాంక్షలు అందాయి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ ఇంకొక నాయుడు నాకు వచ్చి వాళ్ళు ఫెలిసిటేషన్ చేస్తున్నారండి సార్, అదేదో శాల్వా ఇస్తున్నారట. అట్లాగే వాలి సత్యప్రకాష్ గారు కూడా ఒక శాల్వా విడివిడిగా చెప్పండి. ఫొటోస్లో కొంచెం రండి, మెల్లి తీసుకెళ్ళండి. ఇప్పుడు వాలి సత్యప్రకాష్ గారు నటులు, వాలి సత్యప్రకాష్ గారు నటులు. భాస్కర్ గారు ఒక చిన్న పని అండి, ఈ 4 శాలువలు అమూల్యమైనవి, కొంచెం పక్కకు పెట్టరా ఇవి. వేదిక మీద ఉన్న పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ స్థాపించి ఇప్పటికీ 38 సంవత్సరాలు అయింది. మా గురూజీ వయసు కూడా ఇవాళకి 35 కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు వెనక్కి పోయింది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఒక జన్మదినాన్ని ఒక గ్రాండ్గా ఒక హోటల్లో సెలబ్రేషన్ చేసేది ఉంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో గురూజీ, ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. ఒకటి నేను బాకీ ఉంటాను, వారి పుట్టినరోజు చెప్పాను, నేను ఎప్పుడో చెప్పాను, మీ బర్త్డే ఒకటి నేను గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తానని. అది కూడా అతి త్వరలో రావాలని కోరుకుంటున్నాను. రెండవది, గురూజీ అని నేను ఎందుకు పిలుస్తున్నానంటే, నాకు వారికి అసలు పరిచయాలు ఏమీ లేవు. నేను తెలుగు యూనివర్సిటీలో షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో సార్ జడ్జిగా వచ్చారు. వచ్చినప్పుడు నా షార్ట్ ఫిలింని సెలెక్ట్ చేశారు, స్టేట్ బెస్ట్ ఫిలింగా వచ్చింది అది, విద్యాని. అలా తర్వాత మా మధ్య తర్వాత నేను ఫీచర్ ఫిలిం చేయడం జరిగింది రామానుజాచార్యులది. అప్పుడు తర్వాత మనం మారాలి అని ఒక సినిమా చేసినప్పుడు మా గురువు గారినే అందులో ప్రధాన పోషకులు వీరు. ఆ సినిమా మొత్తానికి ఎపిసోడ్ అంతా నడుస్తుంది వారి మీదనే. వారి గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువే. సింగిల్ టేక్ ఆర్టిస్ట్, అసలు ఇది అని చెప్తే ఇంకా రీటేక్ ఉండదు. ఇంకా అసలు అంత అద్భుతంగా నటించారు. ఆల్రౌండర్ అనే పేరు ఉంది కదా, మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. ఆల్రౌండర్ బల్లెం వేణుమాధవ్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా టైం సరిపోదు. మనసు మాత్రం చాలా వెన్నపూస, కరిగిపోతారు ఉట్టిగానే. అందరికీ అందుబాటులో ఉంటారు. మీరందరూ గమనించండి, సినిమా వ్యవస్థలో మా అనేది ఒక డైరీ, ఆర్టిస్టులకు సంబంధించి ఆర్టిస్టుల యొక్క నెంబర్లు కానీ అందరికీ ఆ మా డైరీలో దొరుకుతుంది. ఆ మా డైరీ అందరికీ అందుబాటులో. రూపారెడ్డి బసవ్ గారు రండి, ముఖ్య అతిథి వారు వేదిక మీదకి రండి, మీరు మాట్లాడండి. ఆ మా డైరీకి ధీటుగా బల్లెం వేణుమాధవ్ గారు ఒక డైరీని రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అది కూడా చాలా విశేషమైనటువంటిది. అంటే ఈ సేవలు అనేవి అందరికీ అందుబాటులో, సామాన్యులకు కూడా, అందరికి ఆర్టిస్టులకు కానివ్వండి ఎవరికైనా కూడా అందుబాటులో ఉండేటట్టు ఆ మా డైరీని రూపొందించి దానిపైన రాజేంద్ర ప్రసాద్ గారిది అది కవర్ పేజీ 19 సంవత్సరాల నుంచి ఒకటే కవర్ పేజీ వేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఆ డైరీ తీసుకురావడం అదొక చాలా గొప్ప విశేషం. రెండవది,
ఇంక ఈ రెండే కాకుండా చాలామందికి చాలా హెల్ప్ చేస్తారు, చాలా సేవా గుణం ఎంతోమందికి. ఐ మీన్ ఇక్కడ అందులోనే ఉంది సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అండ్ అన్ని రకాలుగా. నాకు తెలిసి కరోనా టైంలో కూడా మీరు చాలామందికి ఆదుకున్నారు కదా, అన్నదానము అలాంటివి. ఎవరికైనా ఆపద ఉందంటే వెళ్ళడము, చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ పోతాం. ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు. అదే అంటున్నాను, చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంటాయి. చాలా సేవలు చేశారు చాలామందికి. నేను ఏ క్షణంలో ఫోన్ చేసినా, ఎంత పెద్ద డౌట్ అడిగినా నాకు తెలిసి ఎవరు చెప్పరు, అన్నీ చెప్పేస్తారు. రిలీజ్ ఎలా, తర్వాత ప్రతి ఒక్కటి సినిమాకి సంబంధించి ఏం డౌట్ వచ్చినా, థియేటర్స్ ఎలా గురూజీ, రిలీజ్ ఎలా చేయాలి గురూజీ, పోస్టర్స్ ఎలా గురూజీ అనగానే అన్నీ చాలా క్షుణ్ణంగా అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత చక్కగా అన్నీ వివరించి చెప్తారు. ఎవరు చెప్పరు, ఇవన్నీ రహస్యాలు. ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుతూ ఉంటే ఎదగనివ్వకుండా, తెలియకుండా ఆపుతూ ఉంటారు. కానీ మా గురువు గారు అట్లా కాదు. అందరూ ఒకసారి ఆయన ఉదార గుణానికి చప్పట్లతోటి ఒక్కసారి గట్టిగా అభినందించండి. అన్నీ చెప్తారు వివరంగా. అందరూ ఎదగాలి, అందులో నేను ఉండాలి అనుకునే మనస్తత్వం. అందరూ బాగుండాలి, అందరూ ఎదగాలి, అందులో నేను ఉండాలి. నా వంతు నేను ఎంత సహాయం చేయాలి వీళ్ళకి, నా నుంచి ఎంత అవుతుంది, నేను ఎంతవరకు చేయగలుగుతాను. ఫెయిర్ అండి, చాలా ఫెయిర్ అంటే ఫెయిర్. అలాంటి మంచి వ్యక్తికి నేను శిష్యురాలుగా అవ్వడము, మా సినిమాలో తను యాక్ట్ చేయడము, నన్ను మా దర్శకురాలను పిలవడం, నేను మా గురూజీ అని పిలుచుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మంచి మనసున్న వ్యక్తికి ఇంకా 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 మనమందరం ఇంకా చాలా గ్రాండ్గా పుట్టినరోజులు జరపాలి. నెక్స్ట్ గురూజీ ఒక బర్త్డే మాత్రం నేను గ్రాండ్గా చేస్తాను. ఆ రోజు కూడా మీ అందరూ రావాలి. మా గురూజీ గారి బాధ్యత పిలవడం, నాకైతే మీరు అందరూ తెలియదు. కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎస్ఎం క్రియేషన్స్ అని బ్యానర్ ఉంది, ఆ ప్రొడ్యూసర్ గారు శివలింగాచారి గారు చెప్పండి. ఈరోజు 53వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నా. లేదు, రివర్స్. ఓకే, సరే. అలాగే 35వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నా మా బల్లెం వేణుమాధవ్ గారికి. రివర్స్, ఈరోజు నుంచి రివర్స్. సో 35 ఏజ్ అయినటువంటి ఆర్టిస్టులు కావాలంటే వెంటనే బల్లెం వేణుమాధవ్ గారిని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాము. బెస్ట్ యాక్టర్ అంటే ఎంత సింప్లిసిటీ అంటే, అక్కడ అది ఉంది ఇది ఉంది నేను చేయను అనేది ఉన్నట్టు వర్డ్ చాలే. అలా ఓ చిన్న పూరి గుడిసెలో చిన్న యాక్టింగ్ ఒకటి చేయాల్సి ఉంటే, అలానే అక్కడ తను డ్రెస్తో పాటుగా ఖరాబ్ అవుతుందనో ఆలోచన చేయకుండా అలా ఒదిగిపోయి ఆ రోజు సింగిల్ టేక్లో తీసుకోవడం జరిగింది. సో అందుకే ఈరోజు నేను డ్రెస్ పెట్టడం జరిగింది. సేమ్ అదే కలర్ డ్రెస్ తీసుకురావడం జరిగింది. అది మీ యొక్క దానికి మెచ్చుకొని అది. సో అది మా మధ్యన ఉన్నటువంటి సంబంధం. సో అంత బెస్ట్ ఆర్టిస్టు. అదొకటే కాకుండా అన్ని రంగాల్లో, మన సినిమా రంగంలో ఎన్నైతే క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి, 24 క్రాఫ్ట్స్లో ఆరితేరినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. కాబట్టి బల్లెం ఆ పేరులోనే మనకు బల్లాన్ని పక్కన పెట్టుకున్నంత ధైర్యం ఉంటుంది. ఆ విధంగా మన సినిమా ఇండస్ట్రీలో ముందుకు పోవాలంటే ఫస్ట్ బల్లెం వేణుమాధవ్ పట్టుకుంటే చాలు, మనకు బల్లెం పక్కన ఉన్నట్టే. అంటే ఆ యొక్క శక్తి మనకు వస్తుంది. అటువంటి ఇన్స్పిరేషన్ ఇస్తాడు అతను. సో ఈరోజు ఇంతమంది సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. డాక్టర్ మునిగల రాజేంద్ర కుమార్ సార్ పిలిచాను, అందరిని పిలిచాను, రమ్మన్నా రాలేదు, మీరు ఆగిపోయారు. రండి. వారి పక్షాన వచ్చిన వారి మిత్రుడికి ముందు పురస్కారము రూపారెడ్డి బసవ గారు ఇస్తారు. ఇక్కడ రండి. మిట్టా రవిచరణ్ షీల్డ్ తీయండి. భాస్కర్, లక్ష్మణ్ గారు రవిచరణ్ ఉందా? రైట్. థ్యాంక్ యూ అండి. కూర్చున్నా హ్యాపీగా. థ్యాంక్స్ అండి. రవిచంద్ర గారు యూఎస్లో ఉన్నారు. ఇది నల్లమల సినిమాకి సంబంధించి
ఆ నల్లమల సినిమా అంటే మాకు బాగా ఫ్రెండ్ ఆయన. నల్లమల సినిమా థియేటర్లో పర్ఫార్మెన్స్ అంతగా ఉందో లేదో తెలియదు, కానీ ఆయనకి ఇలా అవార్డు ఇచ్చినప్పుడు ఆయనకి ఆ జరిగిన లాస్ అంతా పొడిపోద్దని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంకరేజింగ్ ద సినిమా. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ప్రత్యేకంగా సమయం ఇచ్చి ఇక్కడ దాకా వచ్చినందుకు ధన్యవాదాలు. అట్లాగే మా ఎడిటర్ వేణు చౌదరి గారు మా ప్రతి సినిమా ప్రయాణంలో హిందీ సినిమాల వరకు నాకు అసిస్టెంట్ ఎడిటర్గా ఎన్నో రకాలు చేశాడు. 30 ఏళ్ళ అనుభవం అయింది. మరి మొన్న అలలు లేని సముద్రం అని ఒక సినిమా చేసినప్పుడు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి నాతోటే ఇనాగ్రేషన్ చేయించారు. వారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. వేణన్న బెల్లం వేణుమాధవ్ అంటారు కదా, బెల్లం వేణుమాధవ్ గారు ఫస్ట్ సినిమా కావండి 8 సినిమాలు నేను చేశాను. 8 సినిమాలు మామూలు కిక్ ఇవ్వాలి నాకు. తర్వాత కొంచెం నేను బయటికి వెళ్ళడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యా. కానీ మళ్ళీ వచ్చి నేను బెల్లం వేణు అది ఇదే రామన్న టీజరు, తర్వాత మొన్న టీజరు అన్నీ చేసినప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, నా మనుషులు నా వేణన్న అందరూ నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే నా మనుషులు నా దగ్గర ఉన్నారా అనిపించింది. థ్యాంక్ యూ. సింపుల్గా కనిపిస్తాడు కానీ మనోడు చాలా ఎడిటింగ్లో పర్ఫెక్ట్ ఎడిటరు, చాలా మంచి టెక్నీషియను. శివప్రసాద్ గారు 2 మాటలు వారు కూడా మాట్లాడాల్సిన కోరుతున్నాను. పని లేదు, ఆయన ప్రముఖ వ్యక్తి, డైరెక్టరు, నిర్మాత, మంచి ఆత్మీయ స్వభావం కలిగినాడు, హెల్పింగ్ నేచరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు స్వాతి నాయుడు గారు మాట్లాడతారు. మీ స్వాతి నాయుడు వినిపిస్తుంది అందరికీ. సో వేణు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అండి. అండ్ ఇదే స్టేజ్ మీద ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కలిసాము. సో ఇలాగే నాకు ఎప్పుడు చాలా గౌరవంగా ఆహ్వానిస్తూ ఉంటారు. సో ఏంటంటే నాకు ఇప్పుడు ఒక 2 మంత్స్ బాబు పుట్టాడనమాట. ఈ మధ్య నేను ఏ షూట్స్కి ఎక్కడ అటెండ్ అవ్వట్లేదు. బట్ వేణు గారు పిలవగానే ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా అందరికీ గత 3 రోజులు బట్టి ఫుల్ వర్షాలు అనమాట. సో ఈరోజు అయితే వెదర్ కూడా చాలా బాగా అనుకూలించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మంచి మనసుకి మీరందరికీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పటికీ ఇలాగే చాలా బర్త్డేస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిలబడండి. అందరూ ఈమెలో ఆర్టిస్ట్ని చూశారు, నేను ఈమె 2 పిల్లల తల్లిని చూశాను. ఒక బిడ్డకు తల్లి, ఈమె కొడుకు రీసెంట్గా పుట్టాడు. సో ఈమెలోని తల్లిని గౌరవించాను నేను ఫస్ట్. తర్వాత ఈమెకి మా డైరెక్టర్ గారు మంజులా సూరజ్ గారు రావాలి, వచ్చి అక్కడ 2 బుక్స్ ఉన్నాయండి, మీకే పని అది. 2024-25 వెతకండి మీరే అందులో. ఆ 2 పుస్తకాలు మీ చేతుల మీదుగా స్వాతి నాయుడు గారికి ఆమెకి ఇస్తానని ప్రామిస్ చేశాను. వేదిక మీద లేడీ డైరెక్టర్తో ఇప్పించాలనే ఉద్దేశంతో. ఆమె కనబడ్డాయా? మీరు ఎక్కడే ఆగండి, మీకు ఇక్కడే ఇస్తాం. మీరు అట్లా కదమ్మా, ముందు ఆయనకి ఇస్తే పక్క జరిగితే. రూపారెడ్డి బసవ గారికి కూడా ఒక 2025 తీయండి. ట్వంటీ ఫైవ్ రూపారెడ్డి బసవ గారికి. అంటే వీళ్ళు చెన్నైలో ఉండడం వల్ల తీసుకోలేకపోయారు. ఇప్పుడు వారికి 24-25 దొరికిందా? 24 కింద ఉంటుంది, కొంచెం కిందికి ఇవ్వండి. దొరికిందా? మీరు 25లే తీస్తున్నారు. 7 ఉన్నాయి 25లు, 2 వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వచ్చేది 24 వస్తుంది. గుడ్డిగా తీయచ్చు ఇంకా మీరు. ఇప్పుడు వచ్చేది 24. తర్వాత ఓకేనా? హ్యాపీ కదా? థ్యాంక్స్ చెప్పండి మరి, ఇద్దరు చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటంటే ఆహుతుల సత్కారం. కూర్చోండి. నేను కొన్ని ట్రెండ్ సెట్ చేశా. కొన్ని సినిమాలు 20 శాఖలు, దాసనారాయణరావు గారు కూడా 20 శాఖలు చేయలేదండి, గర్వంగా చెప్పగలను. 20 క్రాఫ్ట్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాను. 3 డేస్లో 2 ఫిలిమ్స్ తీశాను. ఈ 2 వరల్డ్ రికార్డ్స్ నన్ను దాటే వాళ్ళు ఇప్పట్లో ఎవరు రారు, నేను అనుకోవడం. అట్లాగే 19 ఇయర్స్ కంటిన్యూస్గా రాజేంద్ర ప్రసాద్ ముఖ చిత్రం, అది కూడా ఎవరు రాలేరు వరుసగా 19 ఇయర్స్. సో ఉండండి. ఏమమ్మా పర్లేదు, కొంచెం తగ్గించండి, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అయితే ఇప్పుడు ఇంకో ఎవరు చేయండి ఒక ట్రెండ్ ఏంటంటే, మీద కూర్చున్న అతిథులకే అందరూ అన్నీ చూసుకుంటారు.
మరి కింద కూర్చున్న అతిథుల సంగతి పట్టించుకోరు. నా అలా కాదు, ఇవాళ ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క వ్యక్తి నాకు ముఖ్య అతిథి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయండి అంటే, మీకు ఓపిక ఉందా? రండి, నిలబడండి. ఇక్కడ మీకు ఓపిక ఉందా మేడం? నిలబడి ఓపిక ఉందా అక్కడ? లేదండి, మీరు కూడా రండి. మీరు కొంచెం అందించాలి, బుక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం లేదు, మ్యాటర్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పుస్తకం ఇచ్చి పంపాలనుకుంటున్నా. 2023 పుస్తకం 23 తీయండి. అక్కడ నుంచి చివరాకర రండి సార్, రండి, మీరు రండి. బ్లాక్ షర్ట్ రండి, అట్టే పాపుతారు రండి, ఏముంది, తప్పేం లేదు. ఆహా 23 వచ్చేసింది కదా ఆయనకి. రైట్ రైట్ అండి, మీకు వచ్చింది. థ్యాంక్ యూ. ఒకసారి కనబడి అలా అనండి. రైట్ రైట్, ఓకే. నెక్స్ట్ రండి అమ్మ. బుక్స్ ముందు మేడంలో కొన్ని బుక్లు ఇచ్చాను అన్న. 23 అక్కడ మేడం వారికి. నెక్స్ట్ ఒక్కొక్కరుగా రండి, డిసిప్లిన్ పాటిస్తూ ఒక్కొక్కరుగా రండి. రైట్. నెక్స్ట్ అయితే అందరూ బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్కు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నిబంధన ఏం లేదు, మీ ఇష్టం. నెక్స్ట్ రూపారెడ్డి గారు ఒకటి ఇవ్వండి, మీరు ఇద్దరు చేయబెట్టండి అట్లా. రైట్. వారు నిర్మాత, మీరు దర్శకులు, ఇద్దరు కాంబినేషన్ అనమాట. మహిళా శక్తి. వరుసగా రండి, తీసుకోండి. ఇయ్యరా? మీకు ఇక్కడ పెట్టేశారు వాళ్ళు. మనోడు చాలా హెల్ప్ చేస్తున్నాడు. నెక్స్ట్ నెక్స్ట్ శివప్రసాద్ గారు తీసుకోవాలి. మీరు కావ్య గారు, మాకు పేరు తెలియదు కదా. కావ్య గారు రండి, మీరు కూడా. ఏమవుతారు చెల్లెలా అనుకున్నా, మీతో చెప్పిద్దామని అలా పిలిచా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకేనా? చీటింగ్ చూసిరా, అందరికీ ఫోటో దిగలేదు కానీ వాళ్ళ చెల్లెలకి దిగింది. వాళ్ళ ఆయన ఇది నీ పక్కకు పెట్టుకున్నానా? సత్యనారాయణ గారికి ఇచ్చిరా, సత్యనారాయణ గారికి ఇచ్చిరా ఇది. మీరు రండి. నెక్స్ట్ శివప్రసాద్ గారు, యూట్యూబర్, జర్నలిస్టు. మా మంజులా సురేష్ గారు అమ్మగారు. వెళ్ళిపోతారేంది, మీరు ఉండండి. ఓకేనా? నెక్స్ట్ మీరు బిఎస్ఎల్ చారి గారు వారు. నెక్స్ట్ హ్యాపీ, థ్యాంక్ యూ అండి. గారు కూడా రావాలా? లేదు లెక్క, వాళ్ళకే అందరికి ఇచ్చినప్పుడు మీకు కూడా ఇవ్వాలి కదా. ఆ మాటకు వస్తే భాస్కర్ గారు కూడా ఉంది, ఉందంట ఆల్రెడీ. ఇంకెవరు? ఆయన మీరు రాలేదు కదా, మీరు రావాలి. వేణు గారికి ఇవ్వండి. రైట్. మీకు అడ్వకేట్ శశికాంత్ గారు, కేర్ ఆఫ్ ఉల్కుందర్కర్ మురళీధర్ గారు, మా నిర్మాత గారు. తర్వాత గ్రీన్ షర్ట్ సార్, అలా ఇంకో సారు పక్క, ఆయన పక్క కూర్చున్న సార్ రండి. మీరేనండి. బుక్స్ ఉన్నాయి ఇంకా నానా. అఖిల్ 23 కిందికి వెళ్ళి తీసుకురా. ఫోటో కొరకు మీకు ఆకండి, మీరు వచ్చేయండి. మీ ఈపు వచ్చిన తర్వాత ఇంకో ఫోటో తీస్తారు. మా ఇంకెవరు రండి. అవునా? మనవాడా సరే.
థ్యాంక్ యూ. సరిపోయింది నాన్న, సరిపోయినాయి. మీరు కొంచెం అక్కడే ఉండండి, కొంచెం పని ఉంది మీతో. ఇక్కడ పెట్టేయండి, బుక్స్ చెప్తా. రైట్, ఓకే, అంతా గట్టిగా చెప్పారు. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి మీరే తీసుకెళ్ళి ఇవ్వండి. ఎవరు ముఖ్య ఎవరు ఇస్తారు? మీ చేత ఎవరు? ఉల్కుందకర్ మురళీధర్ గారికి, స్వాతిరెడ్డి గారికి ఇచ్చారు. లక్ష్మీకాంత్ గారికి ఉన్నాయి. నెక్స్ట్ మన ఆచార్యులు గారికి, అమ్మ ఆచార్య గారికి ఇవ్వండి. అనురాధ గారికి, తర్వాత భోగ గోవర్ధన్ గారికి, చందు గారికి, రాము గారికి, అమ్మకి, అమ్మ రేణుక గారికి, ఆవుల ఉన్నాయి అంట వాళ్ళకి, నూకరాజు గారికి. రండి అశోక్ కుమార్ గారు. ఓకే అండి, ఓకే. హలో, ఓకేనా? అందరికి వచ్చేసినాయా? రైట్, అవును పెట్టి రైటా? రాజేంద్ర గారు మీకు 25 అందింది కదా? అందింది కదా మీకు? మరి అందిన వాళ్ళకి లేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రాము సార్ సెటిల్ కండి అయిపోయింది కదా. ఇప్పుడు స్వాతిరెడ్డి గారు మాట్లాడేశారు. ఇప్పుడు ఉల్కుందకర్ మురళీధర్ గారు మాట్లాడతారు. ముందుగా బల్లెం వేణుమాధవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్ గారు ఏ ప్రోగ్రాం చేసినా కానీ చాలా ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా అలా ప్రతి ప్రోగ్రాం సిస్టమేటిక్గా చేసుకుంటుంటారు. ఇంకేంటిదంటే ఆయన ముఖ్యంగా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకు ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్లకు కానీ కొత్త సినిమాలకు చాలా ప్రోత్సహిస్తారు. నాది కూడా శ్రీ ధర్మయాజుల చరిత్ర, ఆ సినిమాను కూడా ప్రోత్సహించి ఇక్కడ ట్రైలర్ కూడా మొదటిసారి సార్ ద్వారా విడుదల చేశాం మేము. అలా ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకైనా ప్రోత్సహిస్తుంటాడు. అటువంటి మహా వ్యక్తి వేణు మాధవ్ గారు. పేరు వేణు అంటే వేణువే శ్రీకృష్ణుడే వచ్చాడు. ఆయన మరీ 23 మరీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఎంతమంది గెస్టులు వాళ్ళకు రావాలని ప్రతి కోర్చు ఆయనకు ఇది ఉంటుంది, ప్రతి ఒక్కరు నాకు రావాలి, ఆయనకు ఒక పిలుపే మాకు ఇది, మేము కంపల్సరీ రావాలని ఉంటుంది. మరొక్కసారికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. ఇప్పుడు మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇద్దరు విచ్చేశారు. ఇద్దరు మహిళా శక్తులే. ఒకరేమో లక్ష్మీకాంత్ గారు, మరొక సినీ నిర్మాత రూపారెడ్డి బసవ గారు. ముందుగా పెద్దవారు కాబట్టి వయసులో లక్ష్మీకాంత్ గారు మాట్లాడతారు. నా వయసేమో పెంచేశారు, ఆయన వయసేమో తగ్గించేసుకున్నారు. ఒక అమ్మ స్థానంలో ఉన్నాను కాబట్టి గౌరవించడం చాలా ముఖ్యము. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులని ఇందాక నాన్నగారిని స్మరణ చేసుకున్నారు. అలాగే నా తమ్ముడు అడ్వకేట్ వరప్రసాద్ని కూడా, అలాగే విజయ్ కుమారు తదితరులందరినీ కూడా స్మరించుకున్నాం ఇవాళ. వాళ్ళందరి ఆశీస్సులు కూడా, అంటే పితృదేవతల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు మనకి జన్మనిచ్చారు కాబట్టి ఎప్పుడు భగవంతుడు తలుచుకున్నా తలుచుకోపోయినా కూడా ఆయన ఆశీస్సులు మనకు ఉంటాయి. పోయిన వాళ్ళ గురించి తప్పకుండా తలుచుకోవాలి. ఎందుకంటే ఆ పితృదేవతల ఆశీస్సులే మనకి చాలా ముఖ్యం. ఇందాక ఆ పాట చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే సహస్రార చక్రం నుంచి మూలాధార చక్రం వరకు, సహస్రార చక్రం నుంచి మూలాధార చక్రం మధ్యలో చాలా ఆజ్ఞా చక్రం, విశుద్ధ చక్రం, అనాహత చక్రం, మణిపూరక చక్రం, అన్ని చాలా చక్రాలు ఉన్నాయి. అవి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ మన ఆరాన్ని పెంచుతూ ఉంటాయి. ఎందుకంటే మనం క్రమశిక్షణతో నిజాయితీతో ఉండి బల్లం వేణుమాధవ్ గారు లాగా, అంటే నాకంటే చాలా చిన్నవాడు కాకపోతే ఆయన మెచ్చుకోదగ్గ వ్యక్తి, గౌరవింపదగ్గ వ్యక్తి కాబట్టి ఆయనలాగే సహృదయంగా అందరూ ఉండాలని చెప్పి మనం ఎప్పుడు నిత్య విద్యార్థులమే. ఇంతమంది వేదిక మీద ఉన్న, వేదిక ముందున్న అందరూ వయసులో పెద్దవాళ్ళు కాకపోవచ్చు,
కానీ విజ్ఞానంలో అందరూ నిష్ణాతులే. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. కాబట్టి అందరూ గౌరవించదగ్గ వాళ్ళే, ఎందుకంటే అందరి హృదయాల్లోనూ భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఈ చక్రాలు అనేవి మనకి మన ఆరాని బాగా గుర్తు చేస్తాయి. ఒక మనిషి ఆరా చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే దీనికి ఆ మెడిటేషను ప్రాణిక్ హీలింగ్ నేను చేస్తాను కాబట్టి, అమ్మవారు ఉపాసకురాలని కాబట్టి చెప్తున్నాను. ఈ శ్రావణ మాస శుభవేళ అసలు ఈ అద్భుతమైన బహుమతి ఇచ్చిన వాళ్ళకు కూడా చందు గారు, ఆయనకు కూడా ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం, ఇలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ, వేణుమాధవ్ గారు ఇంకా ఎన్నో, ఎందుకంటే షష్ఠి పూర్తి అవ్వడం లేదు, ఎందుకంటే 35 ఏళ్ళు అని చెప్పారు కాబట్టి నేను అబద్ధాలు చెప్పలేను. 65, 60 సంవత్సరాలు, 60, 120 సంవత్సరాలు ఉండేది ఒకప్పుడు ఆయుష్. కాకపోతే దాన్ని శతాయుష్మాన్ భవ అని చెప్పేసి 100 సంవత్సరాలకి చేసేసారు. అందుకని 2 షష్ఠి పూర్తులు 2 60 చేసుకోవాలి. ఆయనకు 35 కాబట్టి ఇంకెంత చేసుకోవాలనేది మీరు ఆలోచించండి, లెక్కలు వస్తే. లేకపోతే ఆయన లెక్క చెప్తారు. వాళ్ళ మాతృమూర్తి గారు మరి రాలేదు అనుకుంటా. ఆవిడ తరఫు నుంచి కూడా ఆయనకి శుభాశీస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ, అలాగే మురళి గారు, ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా కొంతమంది నాకు తెలుసు. నేను గిడుగు రామూర్తి పంతులు గారి మునివనవరాన్ని, తెలుగు భాషోద్యమ పితామహుడు. అలాగే మన్వైషి మూవీస్ దాని అధ్యక్షురాన్ని, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రథమ మహిళ కింద చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఎన్నో చేసినా కూడా ఇలాంటి మంచి మనుషుల సమక్షంలో, ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించావని ఎవరు అడగరు. ఆడవాళ్ళనైతే మీ భర్త గారు ఏం చేస్తున్నారమ్మా, మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. ఆ కడుపు పండడం అనేది ఆ అమ్మాయికి ఇందాక పచ్చి బాలింతరాలు అమ్మాయి ఈ చలికాలంలో వచ్చిందంటేనే చాలా గొప్ప విషయం. ఆ బాబుకి మీకు కూడా కుటుంబానికి అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కావాలని చెప్పేసి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా అమ్మాని ఆప్యాయంగా పిలిచి వస్తానో రేనో అని అనుకుని అంతమందికి మురళి గారు చెప్పినట్టుగా ఎన్ని ఫోన్లో ఆయన అందరికీ అలాగే చేస్తూ ఉంటారు. అతనికి కూడా శుభాశీస్సులు మరొక్కసారి. ఈ గిఫ్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది. నాకు ఇవ్వక్కర్లేదు. మా ఇంట్లో కూడా ఒక బుజ్జి కృష్ణుడు ఉన్నాడు, మురళీకృష్ణుడు, రాధాకృష్ణుడు కూడా ఉన్నారు. కానీ ఇది నాకు చాలా, మీకు ఇంటికి వచ్చేస్తేనే మీకు అంత మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జరగాలని కూడా కోరుకుంటున్నాను. శుభం భూయాత్. ₹1 కోటి ఇచ్చినా కూడా ఈ చందు గారు ఇచ్చిన గిఫ్ట్ ఎవరికి ఇవ్వనండి. సో ఇప్పుడు జోర్దార్ వెనుల షూటింగ్ రేపు ఉంది అంటున్న అమ్మాయి. సరే చెప్తా. అయితే ఇప్పుడు రూపారెడ్డి బసవ గారు మాట్లాడిన తర్వాత ప్రధానోత్సవం ఉంటుంది, ఓకేనా? ముందు గెస్ట్లు అయిపోయిన తర్వాత అవార్డు ఫంక్షన్ అయిపోయిన తర్వాత స్పందనలు, అలా పెట్టుకుందాం, ఓకేనా? మాట్లాడండి. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు వేణుమాధవ్ గారు. వేదికపైకి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదములు. 53 ఏళ్ళు పుట్టినరోజు చేసుకుంటున్నారు, కానీ అలా కనిపించలేదు. 5th ఇయర్ 50వ సంవత్సరంలో అనుకుంటా నేను వచ్చాను, నేను బర్త్డేకి, అప్పుడు నేను నమ్మలేదు. సో ఇంకా అనేకమంది పుట్టినరోజులు చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్ని ఏంటి, డైరెక్టర్ని, ఆర్టిస్ట్ని, అందరినీ కూడా. ఇలాగే మీరు ఆరోగ్యంగా ఉంటూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్ బాగా మాట్లాడారు మీరు, బ్రహ్మాండంగా. ఇక భాస్కర్ గారు, మీ తరుణం వచ్చింది. మరి ఇప్పుడు ఫస్ట్ ఒక్క చైర్ భాస్కర్ గారు వేయండి. ఉన్నాడా? పూలదండ తీసుకోబట్టి, పూలదండ వీళ్ళది అయిపోయిందిలే. ఒక్క నిమిషం. ఆర్కే ఆచార్యులు గారు, తర్వాత అనురాధ గారు, ముందు వీళ్ళిద్దరు ముందుకు రావాలి. ఇంకొక కుర్చీ నాన్న, ఇద్దరు కదా అవార్డీగా తీసుకుందరు. ఫస్ట్ అనురాధ దంపతుల గారికి, విశిష్ట దంపతులు మీరు రండి అమ్మా. వీరికి ఓ పూమాల తీసుకో. 2 పువ్వు ఇవి ఉన్నాయి కదా నాన్న, ఇవి ఉన్నాయి కదా వీచి. అమ్మ స్వాతి నాయుడు గారు, మీరు అనురాధ గారికి వేయండి.
మా మురళీధర్ గారు మీరు వేరికే సినీ నిర్మాత వీరు. స్వాతినాయుడు గారు మన రూపారెడ్డి బసవా గారే మొమెంటో ఇస్తారు. ఆర్కే ఆచార్యులు మొమెంటో పూలలాగా ఉంటుంది చూడు ఇట్లా, అది ఆ టైప్, అదేనండి అదే రండి ఇట్లానా 10 రూపాయలు అయితే ఇద్దరు చేతులు పెట్టుకోండి. మళ్ళీ మీకు సార్ ఇయ్యాడు ఇంటికాడ, మళ్ళీ చేయి పెడితేనే మీ సగం అవుతుంది. ఇక్కడే కూర్చొని మీరు స్పందన చెప్పండి, ఇబ్బంది లేకుండా. మీరు అతిథులు నిలబడి వస్తే చాలా సంతోషం. అందరూ ఇట్లా ఫార్మేషన్. ఈరోజు బల్లెం వేణుమాధవ్ గారు నాకు గత సంవత్సరమే పరిచయం ఫోన్ ద్వారా. ఆయన పరిచయం ఇప్పుడే, మొహం చూడడం ఇప్పుడే. కానీ చాలా సినిమాకి ఉదయ్ భాస్కర్ గారు మా కజిన్, ప్రేమించుకుందాం రా సినిమా తీసిన ఆయన, సినీ దర్శకుడు. కోటి గారు మాకు రిలేటివ్. సినీ నేపథ్యంలో చాలామంది దర్శకులు, నిర్మాతలతో నాకు పరిచయాలు ఉన్నాయి. ఆ విషయం ఎప్పుడు వేణుమాధవ్ గారితో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. సహజంగా ఈ సెల్యులాయిడ్లో వచ్చినటువంటి మాటలన్నీ కూడా టీవీలో చూడడానికి బాగుంటాయి తప్ప నిజ జీవితంలో బాగోవని ఒక నమ్మకం నాకు. ఆంధ్రప్రదేశ్ మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విశ్వబ్రాహ్మణలో చేతి వృత్తుల వారికి ఈ పోలీసులు, ఈ గోల్డ్ స్మిత్స్కి పోలీసులు దాడి ఎక్కువగా జరిగేది. అలాగే ఏపీఎస్ఈబి కరెంటు బిల్లులు కూడా ఎక్కువగా కట్టేవారు చేతి వృత్తుల వారు. దాంతో ఓంకారాచార్యులు గారు మేము అందరం కలిసి హైకోర్టులో వేయడం జరిగింది. అప్పుడు ఆ సీఎం గారితో మాట్లాడడానికి ఉదయ్ భాస్కర్ గారు రావడం జరిగింది. అంటే అదెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా కార్యక్రమాల్లో, సినీ కార్యక్రమాల్లో నేను అటెండ్ అవుతుంటుంటాను. కానీ అందరూ కూడా 5 నిమిషాల్లో లిప్ మీద మాట్లాడతారు, చిరునవ్వులు ఉంటాయి. లైట్ ఆగిపోయిన వెంటనే మొహం కనపడినా పలకరించరు. మనం ఎవరో తెలియదు. సిఎన్ భాస్కర్ కూడా అదే అంటుంటుంటాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను పాయింట్లోకి వస్తున్నాను. ఒక సినిమా తీయాలి అనుకునేటువంటి జిజ్ఞాస చాలామందిలో ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ ఆలోచనల్ని 10 మందికి పంచుకోవాలంటానికి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలామందికి ఆలోచనలు ఉన్నాయి. నాకు సీనియర్ ఉన్నటువంటి సివి నాగార్జున రెడ్డి గారు హైకోర్టు జడ్జి. ఆయన సుమారుగా నాకు తెలుసుండే 30 కోట్లు లాస్ అయిపోయింది ఈ సినిమాలు తీయాలి అనేటువంటి దాంట్లో. కనీసం మోక్షం రాకుండానే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది, ప్రతి వ్యక్తి కూడా ఆయనతో చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎవరన్నా సరే ప్రతి ఒక్కరు నేను ఏం త్యాగం చేయగలను, వేణుమాధవ్ గారికి మేమేం చేయాలి. మేడం గారు చెప్పారు, గురువు గారు అన్నారు, పరిచయం లేదు. వారు ఏదో మా మంజులు గారు ఒక సినీ ఫిలిం ఏదో ఒక చిన్న దాని ఫిలిమ్స్ ఏమంటారు, షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం, నిస్వార్థంగా చేయడం, దాంతో విద్య కాన్సెప్ట్. మేడం గారు ప్రొఫెసర్గా ఉన్నారేమో. దాన్ని చిన్న షార్ట్ ఫిలిం చాలా కష్టం. ఒక షార్ట్ ఫిలిం తీయాలంటే చాలా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సరైన కెమెరా దొరకరు. మన నటన మనకు తెలియదు, మనం నటించాలని ఉంటుంది. ఆ భావానికి, సన్నివేశానికి తగ్గట్టుగా ప్రవర్తన చేయాలని ఉంటుంది. సో ఈ అన్ని రంగాల్లోనూ కూడా చాలామంది తీయాలనుకునేటువంటి ప్రైమరీ ద ఫస్ట్ టర్మ్ జనరేషన్ డైరెక్టర్స్, ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్స్కి ఒక కామధేను, కల్పతరు ఇక్కడ దొరికింది అని నాకు లోపల, మీరు మాట్లాడుతుంటే నేను లోపల అదే మాట్లాడుతున్నాను. అందుకే చాలామంది వస్తుంటుంటారు, బ్రదర్ భాస్కర్కి పరిచయం చేయాలి. భాస్కర్కి పరిచయం చేస్తే భాస్కరు 5 నిమిషాల్లో ఏం సీన్ తీస్తాడో తనకే తెలియదు. సినిమాలు హిట్ అయినవి ఉంటాయి, అన్నీ చక్కగా ఉంటే
10 వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ఒక వాయిద్యం వాయించకపోయినా సంగీతం రసపట్టుగా ఉంటుంది. కానీ ప్రతి ఫ్రేములోనూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రతి దాంట్లోనూ ప్రవేశం ఉంది. నేను ఫోన్లో చాలాసార్లు వీరు మాట్లాడినప్పుడల్లా నేను ఈయన టెస్ట్ చేయాలని చెప్పి నేను కొన్ని తెలియనట్లుగా మాట్లాడుతుంటే ఈయన సమాధానాలు రావడం. మెచ్యూరిటీ ప్రతి రంగంలోనూ మనం చెయ్యాలి, నేనే చెయ్యాలి, నేను నాలాగా అందరినీ తయారు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండి నేను మామూలుగా చెప్పడం అంటే సన్మానాలు అనేటువంటివి నేను వ్యతిరేకిని. కానీ వీరు చెప్పిన తర్వాత నాకు నానయ్య గారి ద్వారా వీరు పరిచయం అవడం. సో ఈ చాలామంది ఇవాళ మధ్యాహ్నం కూడా నేను ఇక్కడికి వచ్చడానికి ముందు జిమ్ఖానా క్లబ్లో వీరభద్రాచార్యులు గారు అని చెప్పి ఆయన సినీ నిర్మాత 12 సినిమాలు కన్నడంలో 12 సినిమాల నిర్మాత ఆయన. విఠలాచారి గారికి దూరపు బంధువు. ఒకసారి అంచేత ఏంటంటే ఈ కార్యక్రమంలో ఇంత మందితో పరిచయం ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు మాట్లాడుతోంది. నా మనసుతో ఈ బల్లెం వేణుమాధవ్ గారు ఎంతో ముడిపడి ఉన్నారు. ఇక నుంచి వారి ప్రతి సంవత్సరము బల్లెం అవార్డులకి నేను వస్తూ ఉంటాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మా దంపతుల్ని సన్మానం చేయడం మాకు కామధేను ఎక్కించినంత ఆనందంగా ఉంది. చాలా సంతోషం. ఈరోజు మీ అందరి మధ్యలోనూ మా షష్ఠి పూర్తి జరుగుతున్నంత వేడుకగా ఉంది. మాకు షష్ఠి పూర్తి అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నమస్తే. వేణుమాధవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఇలాంటివి మీరు ఎన్నో జరుపుకోవాలండి. మీ అందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. హ్యాపీ. రండి సార్. ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు సెలెక్ట్ కాగా తెలంగాణ నుంచి ఆవుల బుచ్చిరెడ్డి గారు, రేణుక గారు. రేణుక గారు ఇక్కడ కూర్చోవాలి, బుచ్చిరెడ్డి గారు ఇక్కడ కూర్చోవాలి. పూలదండల లక్ష్మీకాంత్ గారు వారికి. ఇప్పుడు బుచ్చిరెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారములు. మొదట బల్లెం వేణుమాధవ్ గారికి 53వ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు వారికి నా యొక్క శుభాకాంక్షలు. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి బల్లెం వేణుమాధవ్ గారు తీసిన పిక్చర్లలో 2-3 పిక్చర్లలో నేను యాక్ట్ చేయడం జరిగింది. ఆయన చాలా సౌమ్యుడు, ప్రతి ఒక్కరితో కలిసిపోయే వ్యక్తిత్వం ఉన్నవాడు. అటువంటి వ్యక్తి ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమో. వేణుమాధవ్ గారికి శుభాకాంక్షలు. అందరి వాడయ్యా ఆపద్బాంధుడు వేణుమాధవ్ గారు. అందరితోటి కలిసిపోతాడు. మంచి మనసున్న మా కొడుకు. జన్మదిన శుభాకాంక్షలు. ఇద్దరు చేసుకో. వేరు ఇవ్వాలి కదా, ఇవ్వాల్సింది వేరు. మీ చేయి కూడా పెట్టాను 10 రూపాయలు. కనబడాలి అంటే ఆయన కనబడమంటుంది, మీరు అవుట్ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయారు. షాల్ ఒకటి తీసుకోమా, వేస్ట్లో పడండి సార్. ఫోటో ఆచార్య గారు మళ్ళీ రావాలి, ఇంకోసారి రావాలి. షాల్ మిస్ అయ్యింది. మూమెంట్ పట్టుకుని రండి ప్లీజ్. మళ్ళీ ఒకసారి ఫోటో ఒకటి తీయకూడదు. ఆ మూమెంట్ ఒకటి తీసుకురండి. అక్కడ ఉంది, మీ కుర్చీ పక్కన ఉంది మూమెంట్. అంటే అక్కడ పెట్టుకునేమో అనుకుంటున్నాను. పర్లేదు, నో ప్రాబ్లం. సరేనా, మీరు అట్టే ఉండండి. ఇక
మీరు చేయండి స్వాతి గారు. నిలబడి ఒకటి కూర్చొని ఒకటి. నిలబడి ఒకటి. మీకు ఇద్దరికి ఎందుకంటే ఇద్దరు ఇలా కలిసి ఉండాలన్నది మా ఉద్దేశం. రైటా? నెక్స్ట్ ఉల్కుందాకర్ మురళీధర్ గారు, నాన్న అఖిల్ గారు, ఉల్కుందాకర్ గారు ఇది మీరు ఇవ్వండి. సత్యనారాయణ గారు నిలబడగలరా? పూమాల వేస్తారండి, ఒక పూలమాల తీసుకురా. కొంచెం ఇట్లా దిగాల సత్యనారాయణ గారు, ఇంకా అది కవర్ అయిపోతుంది, మీరు కవర్ అయిపోతున్నారు. చాలు అయ్యలేదు. ఏమో ఆ ఫోటో తీసిరా? నెక్స్ట్ డాక్టర్ మునిగాల రాజ్, ఆయన పేరు ఆయన చదువుకు, మీరు బాగా పెడతారు. మరి మురళీధర్ గారు షాల్ ఎవరు వేస్తారు? షాల్ ఏది? మొమెంటో కూడా రెడీ ఉందా? తీసుకోవాలి మీరు. మొమెంటో ఏది? మొమెంటోలు ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ రాజేంద్ర గారు, నంబర్ 1 హీరో. చెన్నై నుంచి వచ్చారు. వారికి మా టోపీ తీసి అది పెట్టుకోవాలన్న. నెక్స్ట్ శాల్వా అమ్మకి. మీరు రూపారెడ్డి గారేమో రాజేంద్ర, నంబర్ 1 హీరో రాజేంద్ర గారు ఉంటుంది. మీరు కూడా చేయండి. దండ వేయలేదు కదా, దండ వేయండి సార్. అదే దండు ఉన్నాయి కదా అన్న వేసి. అన్నీ ఏం చేస్తారు? అవన్నీ తీయండి అయ్యా. అట్లా కదా ఆయన ఎట్లా చేస్తారు? అబ్బా చారి గారితో ఇయ్యాలి. అందరికి ఇదే సిస్టమ్ ఫాలో కదా అన్న, అన్ని 4 ఇవ్వాలి. ఫస్ట్ అర్జెంటుగా టోపీ లాగేస్తారు గారు. కూర్చోండి, మా ముందు టోపీ పెట్టండి. టోపీ ఆమెకే కదా స్పెషలిస్ట్ ఆమె. అనుకున్నాం కదా ఇప్పుడే. చారి గారు దండ వేసేయండి. నిర్మాత చారి గారు పూమాల వేస్తున్నారు. రూపారెడ్డి బసవ గారు, గోగ గోవర్ధన్ గారికి షేడ్. ఈసారి వేణు చౌదరి తోటి పూలమాల రండి. వేణు చౌదరి రాయ అది తీసుకొచ్చాడు. రాము గారికి రుణపడి ఉన్నాను నేను. గరుడ అవార్డు గ్రహీత, నంది అవార్డుల విజేత, చాలా పెద్ద మనిషి. మరి అల్లలేని సముద్రంకి నాతో లాంచ్ చేయించాడు, ఆడియో లాంచ్, ప్రోమో లాంచ్ నాతో చేయించాడు ఈయన కింద ఛాంబర్లో. శాల్వా ఎవరు? లక్ష్మీకాంత్ గారు కప్పుతారు. మన ముఖ్య అతిథి గారు వారికి ఇవ్వండి. రాము ఆయనే కదా. నెక్స్ట్ పూలదండ ఆయనకు మీరే ఇవ్వాలి. రండి, మీరు కూర్చోండి ముందు. వేణుగారు చాలా రోజుల తర్వాత 12 సంవత్సరాల తర్వాత కలిశారు. నా పేరు నూకరాజు నాయుడు అండి. తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ. వేణుమాధవ అందుకు ముందుగా మా మూవీ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ముందు అందుకోండి. ఫస్ట్ వేణు చౌదరి దండ వేయండి. మేడం మీరు పెట్టండి.
రైట్ నా మీరు మీరు ఇప్పుడు ఎవరి పని అలా వస్తుందిగా సక్రమంగా. చూపించారు ఓకేనా. తర్వాత కడప చందు గారు రైట్ చాలా ఇది ఎవరు పల్లాలి అమ్మ దగ్గర వేరే గారు మీరు స్వాతి గారిని కవర్ చేస్తున్నారు. రైటా నెక్స్ట్ సార్ రండి సార్. ఎంతసేపు పడుతుంది? రండి సార్, వెయిట్ చేస్తాను నేను. రండి సార్ ప్లీజ్, ప్లీజ్ రండి సార్, రండి సార్. ఏం కాదు, రండి సార్ ప్లీజ్. ఓకే. ఆ తర్వాత చూడండి ఎంత అన్యాయమో. ఈయన మాకు కెమెరా చేసి పెడితే మేము ఆయనకు టోపీ పెడుతున్నాం. టోపీ పెట్టిస్తున్నా ఆమెతో, మళ్ళీ నాకు చేతి కట్టకుండా. థ్యాంక్ యూ. ప్రతి కార్యక్రమానికి మాకు వీడియో సౌజన్యం చేస్తూ, ఫోటోలు సౌజన్యం చేస్తూ, తన విలువైన సమయాన్ని వెచ్చిస్తున్న గైని భాస్కర్ గారికి విశిష్ట పురస్కారం. ఓకేనా. రైట్. ఇంకెవరన్నా మిగిలారా సార్? నేను ఎవరన్నా మర్చిపోయానా? ఆమె మెయిన్ పర్సన్ రాలేదు. రండి. రండి సార్. మేడం పూలదండ ఉండాలి. స్వాతినాయుడు గారు, స్వాతినాయుడు గారు పూలదండ. టోపీ కూడా పెట్టండి. టోపీ పెట్టండి. టోపీ ఉండదు. ఏం కాదు, ఉండదు. ఏం కాదు, ఆడవాళ్ళకి ఏం కాదు, ఏం కాదు. బాగానే పెట్టమ్మా. మహారాణి లాగా ఉంటుంది. చూడు ఎంత బాగుంది. నాలాగా స్లిమ్గా ఉండవు. నేను ఉన్నా. అయ్యో రైట్ రైట్. నీ తరఫున ఎవరు వచ్చారు కదా, వాళ్ళకి కూడా ఫోటోలోకి రమ్మని. రైట్. ఓకే డన్. వేణుమాధవ్ సార్ రమ్మన్నాక అసలు మనకు టైం ఉన్నా లేకున్నా కానీ చూసుకొని రావాలి. ఎందుకంటే ఇందాక నుంచి అందరూ 35 సంవత్సరాలు అంటే నిజంగానే 35 సంవత్సరాలు అనుకున్నా. చూసేసరికి అక్కడ 53 సంవత్సరాలు అని ఉంది. అందరూ అంటే సార్ వయసుని కూడా అందరు కప్పెత్తున్నారన్నమాట. ఎందుకంటే సూర్యునికి కూడా మంచి కనబడుతున్నాడు యంగుగా, అందుకోసం అందరు వయసుని కూడా కప్పెత్తున్నారు. సార్ మీరు ఇసొంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఇసొంటి అవార్డులు ఇంకా అంటే తెర వెనుకున్నోళ్ళకి కూడా మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. ఇంతటి అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరికీ నా ధన్యవాదాలు. అందరికీ శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ జోర్దార్ వెన్నెల. థ్యాంక్ యూ సార్. జోర్దార్ వెన్నెల తన కార్యక్రమాల ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఇచ్చి హెచ్ఎంటీవీ ద్వారా ఎంతో ప్రజాబాహుల్యంలోకి వెళ్ళినటువంటి గొప్ప కళాకారిణి. వయసు చిన్నదైనా తెలంగాణ మాండలికంతో మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఒక వెన్నుముకగా నిలిచి మరి మన యొక్క ఒక ఏదైతే మన సాంస్కృతిక విధానం ఉందో దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి గొప్ప తల్లి ఆమె. అందుకొరకని ఆమెని విశేషంగా దీవిస్తూ ఈ పురస్కారాన్ని ఆమెకి అందజేయడం జరిగింది. ఆమె పిలిచిన వెంటనే తన విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చిన్నదాన్నైనా నా గురించి ఇంకా మంచిగా పెద్ద మనసు చేసుకొని మంచి మాటలు చెప్పిండ్రు. అసలు చిన్నదాని కాదు, నేను నీకనే చిన్నపిల్లాడిని.
నాకు షూట్ ఉండడం వల్ల నేను పోతున్నా కానీ ఈ కార్యక్రమం అయిపోయేదాకా ఉండేదాన్ని. జరా క్షమించుండ్రు అందరూ, పెద్ద మనిషి చేసుకోండి. చిన్నోళ్ళకి జీవించాలి, మమ్మల్ని జీవించలే మీరు. హ్యాపీ బర్త్డే సార్. అది ఎట్లా మర్చిపోతుంది సార్, అదే ముందు చెప్పిన. వేణుమాధవ్ సార్కి ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మీరు కూడా అందరూ ఒకసారి చెప్పుల్ని చప్పట్లు కొట్టుకుంటా. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. చిన్న విషయం ఉంది, కేక్ కటింగ్ ఉంది, జోర్దార్ వేణులో ఉండిపోవాలి. చూడాలని ఉంది, చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది, మాట మాట కలపాలని ఉంది, ఏదో ఏదో చెయ్యాలని ఉంది. చాలి నీకు లేదా తీర్చు తీపి బాధ, గుండెలో నువ్వే ప్రియతమా. నిన్నే చూడాలని ఉంది, చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది. నన్నే నీకు ఇవ్వాలని ఉంది, నాలో ప్రేమ పంచాలని ఉంది. చుక్కలన్నీ ఏరుకు వచ్చి కవితలన్నీ నీకై అల్లి బంధమయ్యి నిన్నే చేరలే. పెదవి పైన హాసము నువ్వే, ప్రేమ పూల హారము నువ్వే, ముల్లో కాళ్ళు మనకే సాక్షిగా. నిన్నే చూడాలని ఉంది, చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది. నిన్నే నీకు ఇవ్వాలని ఉంది, నాలో ప్రేమ పంచాలని ఉంది. చప్పుడు నువ్వే, కంటి పాప రూపం నువ్వే, మోహమయ్యి వెంటే సాగలే.
రతీదేవి అస్త్రము నువ్వే నిన్నే నిన్నే చూడాలని ఉంది చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది మాట మాట కలపాలని ఉంది ఏదో ఏదో చెయ్యాలని ఉంది చాలి నీకు లేదా తీర్చు తీపి బాధ గుండె నిండా నువ్వే ప్రియతమా నిన్నే నిన్నే చూడాలని ఉంది చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది నిన్నే నిన్నే చేరాలని ఉంది నీతో ఏదో చెప్పాలని ఉంది ఏదో ఏదో ఆశ నీలో నేను చూసా నువ్వు నేను మనమని చెప్పనా నిన్నే నిన్నే చూడాలని ఉంది చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది నిన్నే నీతో ఇవ్వాలని ఉంది నాలో ప్రేమ పంచాలని ఉంది మోహనంగా సమ్మోహనంగా పరువాలు నా ముందు ఆరేయవే ప్రణయాలు జత చేసి మురిపించవే అమ్మదంగా నా సామిరంగా అందాలని వింటూ చేసేయనా బంధాలు పెనవేసి కౌరించనా మోహనంగా సమ్మోహనంగా అమ్మదంగా నా సామిరంగా లలిత హసిత తరగల హరిధర జాడవే అరుణ భాను చరణ కిరణ స్వర వీణవే పలుకు చిలక పలుకులక మృదు భాషివే మధుర భావ కవితలాగ పదసేనవే రసరమ్యమే లావణ్యమే ప్రియగానమే దరహాసమే పూరించవే లాలించవే ఇహలోకమే మరిపించవే అధర సుధల మధుర కథల సారానివే వలపు హొయల చెరుకు తీపి భారానివే ఆవెదన మురళి వేణుగాన నారానివే నుదుటి పైన చెరిగిపోని తిలకానివే మోహనంగా సమ్మోహనంగా అమ్మమ్మ అమ్మదంగా నా సామిరంగా
కనువిందువే మది పొందువే ప్రియురాలివే మధుశాలవే శ్వేత పుష్ప తెలుగులకు మారానివే వలపు తలుపు వెలుగు చిలుపు నేస్తానివే ఏ హృదయ రవళి కులుకులలు కుమారాణివే ప్రణయ సరళి తెలియజేయు మధురాణివే మోహనంగా సమ్మోహనంగా పరువాలు నా ముందు ఆరేయవే ప్రణయాలు జత చేసి మురిపించవే అమ్మ దొంగ నా సామిరంగా అందాలని విందు చేసేయనా బంధాలు పెనవేసి కవ్వించనా మోహనంగా సమ్మోహనంగా అమ్మ దొంగ నా సామిరంగా ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ రూపారెడ్డి హల్వా పూలదండేమో లక్ష్మీకాంత్ గారు వేస్తారు. అమ్మ పూలదండ వేయండి. టోపీ పెట్టరా? బాగుంటుంది. మంచిగా పెట్టు టోపీ. ఓకేనా? రూపారెడ్డి పెట్టుకోండి. రైట్. ఇక ఆ షీల్డ్ రూపారెడ్డి గారు ఎక్కడ? మీ ఇద్దరు దగ్గర ఉంటే తప్ప దగ్గర ఉంటే అట్లా సార్దండి. ఓకేనా? ఇక్కడ సార్ తర్వాత భోగ గోవర్ధన్ గారు రండి. నూకరాజు బోయిడ్ గారు మీ మొమెంటో తీసుకొని రావాలి. నూకరాజు గారు సారు ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో సచివాలయంలో ఉండడం వల్ల వారు బయలుదేరుతున్నానని చెప్పారు. కార్యక్రమం ఆపకుండా నేను నడిపిస్తూ వారు వస్తున్నారని చెప్పకుండా మీకు ఫోటో సెషన్ తోటి కాలయాపన చేయడం జరిగింది. అది విషయం. సస్పెన్స్ అందుకు ఆపాను మిమ్మల్ని. ఇప్పుడు ఇబ్బంది పెట్టింది అర్థమైంది ఎందుకు? కరెక్టే కదా? నూకరాజు బోయిడ్ గారు యూనియన్ పేరు చెప్పాలా? 2 మాటలు మాట్లాడాలా? యూనియన్ పేరు మా యూనియన్ పేరు తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్. నేను దానికి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మాది 1400 మంది 1400 ఫ్యామిలీస్ ఉన్నాయి మా యూనియన్లో. సార్కి చాలాసార్లు కలుస్తాను కాబట్టి నేను ఇంటర్వ్యూ ఆయనతో కలవలేదు. తర్వాత ఈ సందర్భంగా మా యూనియన్ తరఫున మా మిత్రుడు బళ్ళెం వేణుమాధవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వారు ఎవరు? మళ్ళా పూలదండ ఎవరు ఇస్తున్నారు? నేను ఇస్తాను. ఓకేనా? పంచి ఫోటో. రైట్. నెక్స్ట్ ఎవరు? రాజేందర్ గారు. పిలుస్తా పిలుస్తా ఈయన మీదకు పోవాలి. మీదకి. ఓకేనా? రాజేందర్ గారు ఓకేనా? ఫోటో దిగలేదు ఇంకా?
దిగండి, నేను కూడా వస్తా. తొందర దిగినా, టైం అయిపోతుంది ఇప్పుడు. రైట్. ఓకేనా? తర్వాత ఇంకెవరు? సత్యప్రకాష్, వాలి సత్యప్రకాష్. శ్రీరామ్ గారు కూడా ఉన్నారు నెక్స్ట్ వరుసలో. చేసుకుంటలేరు. రైట్. ఆయన ఆ టోపీ ఏమైంది? మన టోపీ ఎవరు ఎత్తుకోరే? మన టోపీ వేరేమో అది. రైట్. నెక్స్ట్ వాలి సత్యప్రకాష్ గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సత్యప్రకాష్ వాలి గారు. ఇప్పుడు రీసెంట్గా వీరమల్లులో కూడా ఉన్నారు ఆయన. అంతకుముందు జై హనుమాన్లో కూడా పెద్ద పాత్ర చేశారు, హనుమాన్ సినిమాలో. నాకు అత్యంత మంచి మిత్రుడు. గోప్యం సినిమా ద్వారా నేను కూడా అవకాశం ఇచ్చాను ఆయనకి. రైట్. ఇంకెవరు? షీల్డ్ ఇటు తిప్పుతలేరు మీరు. సార్కి ఇచ్చేయండి. షీల్డ్ మీదే, కానీ మేము ఇస్తాం. కడప చంద్ర గారు తీసుకున్నారా? నవంబర్ 17 మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆడియో రిలీజ్. గురుగారు మీరు రావాలి. రైట్. చందు గారు కడప చంద్ర డబల్ ఫోటో తీసుకున్నారు. భాస్కర్ గారు కూడా ఉన్నారు లైన్లో, మర్చిపోదు. భాస్కర్ గారు మీ దగ్గర టోపీ పెట్టాలా? అసలు అమ్మ కెమెరామెన్ మన ఫోటోలు సరిగా పంపించండి నాకు. ఓకేనా? మంజుల గారు, మంజుల సురోజ్ గారు దర్శకురాలు. ఉండండి, ఒక చాలా గప్పరాదు. కప్పండి తప్పేమో. కప్పండి, ఇచ్చేయండి కూడా, నో ప్రాబ్లం. రైటా? చారి గారు. సరే, తర్వాత కడప చంద్ర గారు. తీయండి వీడియో. సార్, నా బర్త్డే సందర్భంగా కడప చందు గారు అంత దూరం నుంచి వచ్చి నాకు ఒక విగ్రహం ఇచ్చారు. రాము గారు కూడా రావాలా? టీ రాము గారు ఎక్కడున్నారు? పట్టుకరాపు ఆ మూమెంట్. థ్యాంక్ యూ సార్. రావాలి. ఇక్కడ మొబైల్ చూడకండి ఎవరు. ఓకేనా? ఆ సార్ గారికి ఒక సత్కారం మనం చేద్దాం. అప్పుడు చూస్తున్నాడు సార్, ఒక చాలా తీసుకోమా. సార్ ఒక పుస్తకం ఇట్లా ఇచ్చాం సార్. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన ఫోటో సార్ మాటలతో ముగిస్తారు మన కార్యక్రమం. సార్ స్పీచ్ ఇస్తారు ఇట్లాగే. విగ్రహము నాకు ఇచ్చి ఇచ్చిండి ఆయన, పెద్ద విగ్రహం ఇచ్చింది. మీ చేట్ల మీద రండి రూపా గారు. మొత్తం ఒకేసారి అయిపోతున్నారా? ఇష్టండి కొందరు ఒకిద్దరు ఇటు వచ్చి ఒకిద్దరు అటు ఉంటే అటు.
లెట్ మీ ఎక్స్ప్రెస్ మై ఎక్స్క్యూజెస్ డిలే వచ్చినందుకు. మరి బల్లెం వేణుమాధవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం పాల్పంచుకుంటున్న పెద్దలందరికీ మరి ఆలస్యమైనందుకు మరొకసారి క్షమించడం కోరుతూ, మరి దీని పేరు మీద బల్లెం విశిష్ట అవార్డులు ఎప్పుడు ప్రతి సంవత్సరం జన్మదినోత్సవం సందర్భంగా మరి వివిధ రంగాల నిష్ణాతులందరికీ కూడా బల్లెం విశిష్ట అవార్డు ఇవ్వటం మరి బల్లెం వేణుమాధవ్ గారికి అలవాటు. దానిలో భాగానే అవార్డు తీసుకున్న అవార్డు గ్రహీతలందరికీ కూడా మా అందరి తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త కార్యక్రమాలతో పాటు మరి ముఖ్యంగా ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా దాదాపు ఒక 30 సంవత్సరాల పైగా ఆయన డైరీని ప్రతి సంవత్సరం సినిమా డైరీగా తీసి ఆయన ఫోటోను కూడా బర్త్డే సందర్భంగా ఇవ్వటం ఇప్పటికి నాకు తెలిసిన వరకు ఎవ్వరు కూడా ఇవ్వలేదు. ఎంత అభిమానం అయినప్పటికీ కూడా మరి అటువంటి అభిమానాన్ని దక్కించుకున్న బల్లెం వేణుమాధవ్ గారికి, అదేవిధంగా ఆశీర్వాదం ఇస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు విశిష్ట పురస్కారాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బల్లెం వేణుమాధవ్ గారికి ఆయురారోగ్యాలు భగవంతుడు కల్పించి ఆల్రౌండర్ స్టార్ అనేది పేరు చేసుకున్నాడో ముందు మరిన్ని సినిమాలు, మరి టీవీ సీరియల్ కాకుండా సినిమాల్లో మరిన్ని హిట్లు సంపాదించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరిన్ని మూవీలు చూసి మంచి రివ్యూ కూడా రాయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాము. జై హింద్. ఒకే ఒక్క నిమిషాల్లో ముగింపు. మొన్న మా నాన్నగారు చనిపోయిన సందర్భంగా నా ఇంటికి వస్తానని చెప్పి మాట నిలబెట్టుకొని మా ఇంటిని వచ్చి సందర్శించి పావనం చేసినటువంటి వారికి జన్మాత రుణపడి ఉంటాను. వచ్చి నా బంధువులందరి ముందు నాకు శాల్వా కప్పి సన్మానం చేసి ఇంటికి వచ్చి ఉప్పలికి వచ్చి అడ్రస్ వెతికి మరి నన్ను వచ్చిన తర్వాత నాకు డాక్టర్ పివి రంగారావు గారు ఈ ప్రేమ చూపించారు 2 దశాబ్దాల కింద మా ఇంటికి వచ్చి. ఆ తర్వాత ఆ ప్రేమ మళ్ళా మా సముద్రాల వేణుగోపాల్ సార్ అన్నయ్య చూపించారు. మరవలేం సార్, మీరు దేవుడు మాకు. అందుకే మీరు లేట్ వచ్చినా కూడా వీళ్ళెవ్వరికి కూడా మీరు లేట్ వస్తున్న సంగతి కూడా చెప్పకుండా, అక్కడ ఏదో అతిథి వస్తున్నారు అని ఏదో మైనకులు చెప్పకుండా నేను కార్యక్రమాన్ని ఫోటో కవరేజ్ పేరిట అలా ఆపుతూ అందరు పోతారని కూడా ఆపుతూ వచ్చారు. వాళ్ళకి ఎవరికి చెప్పలేదు ఎందుకు ఆపే అనేది. ఇక లక్ష్మీకాంత్ గారికి ఒక్కటి పురస్కారం మనం ఇవ్వలేదు, మర్చిపోయాము. ఇక్కడ ఇప్పుడు అదొక షాల్వ్ ఒకటి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యం చేసిన లక్ష్మీకాంత్ గారి, రూపారెడ్డి బసవ గారులకు ధన్యవాదాలు. రూపారెడ్డి బసవ గారు చేశాం ఆల్రెడీ. సో అమ్మ ఇది పెట్టుకుంటా, ఒక నిమిషం పెట్టాలి, టో పెట్టాలి. మీరేంటి తప్పేమో, ఓకేనా. వీళ్ళు ఆర్థిక కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించినటువంటి రూపారెడ్డి బసవ గారికి, లక్ష్మీకాంత్ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కడప చందు గారు మరి కార్యక్రమానికి నాకు విగ్రహం తీసుకొచ్చి ఇచ్చారు. అట్లాగే రాము గారు ఏమో సన్మాన పత్రం తీసుకొచ్చారు. తర్వాత ఇంకా ఇద్దరు మిత్రులు ఎవరో శాల్వాలు తీసుకొచ్చారు. ఎవరాలు మన యూనియన్ నుంచి నూకరాజు బోయిడ్ గారు, తర్వాత ఇంకెవరైనా వేరే వాళ్ళు కూడా కొందరు నాకు ఇక్కడ ఫెలిసిటేషన్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మన మంజులా సురోజ్ గారు కూడా బర్త్డే వాళ్ళు ఒక షూటింగ్లో నా షర్టు ప్యాంట్ పాడైందని ఒక షర్టు ప్యాంట్ జతలు బట్టలు పెట్టారు నాకు. సో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు కార్యక్రమం ఇంతసేపు ఓపిక్గా వెయిట్ చేసిన అందరికీ మరోసారి ఆవుల బుచ్చిరెడ్డి గారికి, ఆచార్యుల దంపతులకి, తర్వాత విశిష్ట పురస్కారం అందుకున్న వాళ్ళకి, గైని భాస్కర్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హరి, మళ్ళీ తర్వాత ఆది, తర్వాత ఆయన పేరు అశోక్, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.